ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఏమిటంటే క్యాలరీలు. అయితే ఎక్సర్సైజ్ ద్వారానే ఈ క్యాలరీలు ఖర్చు అవుతాయేమో అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ మనం రోజువారీగా చేసేటటువంటి అనేక పనుల ద్వారా కూడా ఈ క్యాలరీని ఖర్చు చేయొచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఏ పనికి ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి, ఇది తెలుసుకుందాం. బరువు తగ్గాలంటే తీసుకునే క్యాలరీలు, ఖర్చు అయ్యేటటువంటి క్యాలరీలు ఇవి బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు అప్పుడు బరువు కంట్రోల్లో ఉంటుంది. ఎనర్జీ ఇంటేక్, ఎనర్జీ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ అవ్వాలి. సామాన్య విశేష సిద్ధాంతం అంటారు. అయితే మరి రోజులో ఎన్ని క్యాలరీలు ఖర్చు చేస్తున్నారు మీరు, ఇది మీరు తెలుసుకోవాలి. అంటే డే టు డే మనం చేస్తూ ఉంటాం కదా, ఈ రోజువారీ పనులతోటి కూడా క్యాలరీలు ఖర్చు అవుతాయి. అంటే కేవలం ఎక్సర్సైజ్ తోటే కాదు, రోజువారీగా మనం చేసేటువంటి మామూలు పనుల వల్ల కూడా బోల్డ్ క్యాలరీలు ఖర్చు అవుతాయి. మరి ఈ రోజువారీ పనులు ఏమిటి, ఏ పనికి ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి, వరుసగా తెలుసుకుందాం. మెయిన్గా ఈ రోజులలో చాలామంది ఈ డెస్క్లకి అతుక్కుపోయి పనిచేస్తున్నారు. ఇలాంటి ఈ సందర్భంగా డెస్క్ వర్క్, దీని ద్వారా ఎన్ని ఖర్చు అవుతాయి? ఒక గంట పాటు మీరు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తున్నారనుకోండి, దాదాపుగా 100 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అంటే ఇక్కడ మీరు కంపేర్ చేయాల్సింది ఏంటంటే ఏ పనికి ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయో తెలుసుకుంటే ఆ పనులు మీరు ఎక్కువగా చేయొచ్చు బరువు తగ్గాలనుకుంటే. కాబట్టి మీరు ఒకవేళ గంట పాటు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తుంటే 100 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అంతేకాదు, మీకు తెలుసో లేదు, ఆఖరికి ఇలా క్లిక్ చేస్తూ ఉంటాం కదా కీబోర్డు, ఈ కీబోర్డు లేదా ఈ మౌస్తో ఒక క్లిక్ చేస్తే కూడా 1 క్యాలరీ చొప్పున ఖర్చు అవుతుంది. ఇంకొకటి, చాలామంది నిద్ర ద్వారా లావ్ అవుతాం అనుకుంటూ ఉంటారు కదా, మీకు తెలుసో లేదో, ఆఖరికి ఈ నిద్ర ద్వారా కూడా క్యాలరీని ఖర్చు చేయొచ్చు. అంటే నిద్రపోయేటప్పుడు కూడా మన శరీరం పనిచేస్తూనే ఉంటుంది, అప్పుడు క్యాలరీలు ఖర్చు అవుతూనే ఉంటాయి, కాకపోతే తక్కువ. ఒక గంట సేపు మీరు నిద్రపోవడం ద్వారా దాదాపు 46 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇక ఇంకోటి ఏంటంటే యంగ్స్టర్స్కి, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించింది ఇదే, చదవటం ద్వారా కూడా క్యాలరీలు ఖర్చు అవుతాయి. అయితే ఇక్కడ చదవటం ద్వారా మామూలుగా అనుకుంటూ ఉంటారు ఏదో తక్కువ క్యాలరీలు, కూర్చొని చదువుతూ ఉంటారు కాబట్టి తక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి అనుకుంటూ ఉంటారు. కానీ కూర్చొని చదవటం ద్వారా గంటకి 85 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అదే మీరు నిలబడి అలా అటు ఇటు తిరుగుతూ చదువుతున్నారు అనుకోండి, అప్పుడు 180 క్యాలరీలు చొప్పున మీరు క్యాలరీని ఖర్చు చేయొచ్చు. అంటే మీరు చదువుతూ ఉండాలి, తప్పదు, ఎగ్జాము ఏదో మీకు ఉంటుంది. కానీ లావ్ అవుతా ఉన్న భయం ఉందనుకోండి, అటు ఇటు తిరుగుతూ చదవండి. ఇక ఆఖరికి మన ఎక్కువ మంది ఈ మధ్య చేస్తున్న పని ఏమిటంటే టీవీ చూడటం. ఇలా కూర్చొని టీవీ చూడటం అనేది దీనివల్ల కూడా ఆఖరికి ఎంతో కొంత క్యాలరీలు ఖర్చు అవుతాయి. అంటే ఖాళీ సమయంలో ఈ టీవీ చూడటం ద్వారా మీరు ఈ క్యాలరీస్ని బంద్ చేయొచ్చు. ఒక గంట పాటు మీరు టీవీ చూశారనుకోండి, దాదాపుగా 56 క్యాలరీలు ఖర్చు అవుతాయి, తక్కువ. కాబట్టి దీన్ని మీరు కంపేర్ చేసుకోవాలి ఏం చేయాలి అని. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఇదే యంగ్స్టర్స్కి సంబంధించి డ్యాన్సు, ఇంకా వ్యాయామం, ఇలాగా పాటలు పాడటం, తేలిగ్గా డ్యాన్స్ చేయటం, వీటి ద్వారా గంటకి 300 క్యాలరీల చొప్పున ఖర్చు చేయొచ్చు. అలాగే గంట సేపు మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, 5 నుంచి 700 వరకు క్యాలరీలు బర్న్ చేయొచ్చు. అందుకంటే బెస్ట్ ఎక్సర్సైజ్ సైక్లింగ్ ఇలాంటివి. ఇక ఏమీ మీకు ఇలాగ ఎక్సర్సైజ్ చేయటం కానీ, ఆఖరికి ఏ పని చేయడం కానీ ఇష్టం లేదనుకోండి, చాలామందికి ఇష్టమైంది ఏంటంటే షాపింగ్. ఆఖరికి ఈ మధ్యకాలంలో ఈ షాపింగ్ అంటే పెద్ద పెద్ద మాల్స్ ఉంటున్నాయి, షాపింగ్ చేస్తున్నారు కదా, ఇలా ఖాళీ సమయాల్లో షాపింగ్ చేయడం ద్వారా కూడా గంటకి 250 క్యాలరీలు ఖర్చు చేయొచ్చు. అయితే మళ్ళీ ఆ షాపింగ్ చేస్తూ మళ్ళీ ఐస్ క్రీమ్లు అవి ఇవి తినమని కాదు, కానీ కేవలం ఆ మాల్స్లో అలా నడుస్తుంటే కూడా ఖర్చు అవుతుంది క్యాలరీలు. షాపింగ్కి మళ్ళీ మీరు నడుస్తూ వెళ్తారు కదా మెట్ల దగ్గర, అక్కడ అలాగా మెట్లు ఎక్కడం ద్వారా, ఆఖరికి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా కూడా మరొక 200 క్యాలరీలు అదనంగా ఖర్చు చేయొచ్చు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వంట చేయటం ద్వారా కూడా క్యాలరీలు ఖర్చు అవుతాయి. అది ఇంకా ఆసక్తికరమైన విషయం. అంటే వంట చేయటం ద్వారా గంటకి ఒక 185 క్యాలరీలు ఖర్చు అవుతాయి. యావరేజ్ను ఒక గృహిణి రోజుకి దాదాపుగా 2 లేదా 3 గంటలు
వంట దగ్గర గడుపుతూ ఉంటారు నిలబడి. ఇలా గంటకి 185 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇక గార్డెనింగ్ అనుకోండి 350 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇలాగా మనం రోజువారీగా చేసేటువంటి అనేక పనుల ద్వారా ఈ క్యాలరీలని ఖర్చు చేయొచ్చు, బరువు తగ్గచ్చు. కాకపోతే అందుకే మనం చెప్పేది ఏంటంటే మీరు ఎక్సర్సైజే చేయాలని లేదు, యాక్టివ్ లైఫ్ స్టైల్. అంటే ఫోన్ వచ్చినప్పుడు టక్కన నిలబడి తిరుగుతూ ఫోన్ మాట్లాడటం, ఆ డెస్క్ నుంచి ఈ డెస్క్కి ఇంటర్నెట్ ద్వారా కాకుండా మామూలుగా నడిచి వెళ్ళి కమ్యూనికేట్ చేయటం, ఇలాగ మీరు యాక్టివ్ లైఫ్ స్టైల్ కనుక లీడ్ చేస్తూ ఉంటే మీ బరువు మీ కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.